మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతా ఉందని చెప్పాలి. అదేంటంటే డొనాల్డ్ ట్రంప్ సంథింగ్ ఏదో వ్యాధితో బాధపడుతున్నాడు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బాగా బయటకు వచ్చింది. అయితే మరి ఇది ఎందుకు వచ్చిందంటే మనకి లాస్ట్ ఆదివారం చూసుకుంటే ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ జరిగింది కదా, సో న్యూ జెర్సీలో. సో దానికి డొనాల్డ్ ట్రంప్ అటెండ్ అయ్యాడు అనమాట. అయితే అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ కనిపించినాయి. అదేంది, డొనాల్డ్ ట్రంప్ కాళ్ళకి కొంచెం వాపుగా వచ్చినట్టు, దాని తర్వాత హ్యాండ్స్ కూడా కొన్ని వాపులు కనిపించినట్టు ఒక విజువల్స్ అయితే బయటకు వచ్చినాయి. సో అది చూసిన తర్వాత చాలామంది కూడా అంటుంది ఏంటంటే కొంచెం శ్వాసకోశ సంబంధిత వ్యాధితో డొనాల్డ్ ట్రంప్ బాధపడుతున్నాడు అని చెప్పేసి కొంతమంది దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీని గురించి మరి వైట్ హౌస్ సెక్రటరీ కూడా దీని గురించి స్పష్టతను ఇచ్చారు. అయితే వాళ్ళు అంటుంది ఏంటంటే అది ఎటువంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఏమీ లేవు, కాకపోతే ఇది ఒక డిసీజ్. ఆ వ్యాధి ఏంటంటే వెయిన్స్ ఇన్సఫిషియన్సీ అనే డిసీజ్ ఇది. సో ఇది ప్రతి ఒక్కరు కూడా 70 years ఎవరికైతే వస్తాయో సో వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ డిసీజ్ అనేది కామన్ అయ్యిద్ది అని చెప్పేసి వాళ్ళైతే దీని గురించి స్పష్టతను ఇచ్చారు. దాని తర్వాత కిడ్నీ టెస్ట్, హార్ట్ టెస్ట్ ఇవన్నీ కూడా చేశారు. సో వీటికి సంబంధించి ఏ ఇబ్బంది లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు డాక్టర్స్ అని చెప్పి. సో దీని గురించి అయితే ఒక స్పష్టతను అయితే ఇచ్చారనమాట.